గోదావరి రేవుల క్షేత్రస్థాయి పర్యటన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో గోదావరి కాలుష్య నివారణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మన నది మన నుడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తుందని, గోదావరి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పుష్కరాల కోసం కాదు, శాశ్వత పరిష్కారం కోసం చర్యలు అవసరమన్నారు. కాలుష్య హాట్ స్పాట్లపై బేస్ లైన్ రిపోర్ట్ సిద్ధం చేయాలని సూచించారు. డ్రోన్ సర్వేతో మురుగు కాలువల కలయిక ప్రాంతాలు గుర్తించాలని, పరిశ్రమలు జీరో డిశ్చార్జ్ విధానం అమలు చేయాలని సూచించారు. పరిశ్రమలు సిఎస్ఆర్ నిధులతో నది సంరక్షణ చర్యకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. స్థానిక నిషేధంపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలని, పుష్కరాల్లో బయోడిగ్రేడబుల్ వస్తువుల వినియోగానికి అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. 6 జిల్లాల కలెక్టర్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్సీ నరసింహ కిషోర్, జేసీ మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ మున్సిపాలిటీలకు కావచ్చు, పంచాయతీలకు కావచ్చు, ఈ 5 జిల్లాలకి, ఈ 6 జిల్లాలకి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ మెజర్స్ని మిటిగేట్ చేయడానికి ఈ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి దాదాపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 100 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రాజధాని వస్తే ఎలా గ్రోత్ ఇంజిన్ అని అంటారు రాష్ట్రానికి, ఈ పుష్కరాలకి దాదాపు మనం ఆంధ్ర ఆశిస్తుంది 10 కోట్ల మంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్కి. భిన్నమైన దారుల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి, హైవేస్ నుంచి. సో దాంట్లో అందరూ రాజమండ్రి చుట్టుపక్కలే కాకుండా ఇది 6 జిల్లాలకు సంబంధించింది కాబట్టి 6 జిల్లాలకు కూడా దీని నుంచి ఆర్థిక లబ్ధి పొందాలి. అలాగే దీనికి ఒక ఆర్థిక పరిపుష్టి చేకూరాలన్న ఉద్దేశంతో ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ కంతిలాల్ దండే గారితోనూ, కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే వారి దగ్గర నుంచి మేము మాట్లాడుకుంది, మేము ఒక నిర్ధారణకు వచ్చిందంటే పంచాయత్స్ టు బి మేడ్ సెల్ఫ్ సఫిషియెంట్ విత్ ఫెసిలిటీస్ టు క్యాటర్ టు పుష్కరమ్స్. అంటే ఎవరైనా సరే వచ్చి పుష్కరాల్లోకి వెళ్ళాలి అంటే మేజర్ వీటికే కాకుండా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పంచాయతీల్లో, దట్టు ఒక 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ పంచాయతీల్లో మేము గైడ్ చేసి అక్కడే పంచాయతీల్లో హోమ్ స్టే పెట్టి వాళ్ళకి చక్కగా వచ్చి పుష్కర స్నానం చేసి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ వారి పూర్తి కొంచెం సేద తీరి తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళేలాగా దాదాపు 285 పంచాయతీలని గుర్తించాం. దానిని ఎలాగా ఇంకొంచెం మరింత అందాన్ని ఇనుమడింపు చేసేలాగా పుష్కర్ ఘాట్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా దానికి కూడా పంచాయతీరాజ్ నుంచి ప్రత్యేకంగా నిధులు దానికి ఇవ్వబోతున్నాం. అలాగే మేజర్గా ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రియా గారితో, రాజమండ్రి కలెక్టర్ కీర్తి గారితో ఏమొచ్చినట్టు ఇప్పుడు ఇందాక మొత్తం నేను ఈ పరిశీలనకి వెళ్ళినప్పుడు చాలా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎంత శుభ్రపరుస్తున్నా కానీ ఎక్కడో చోట నాలాల నుంచి దీని నుంచి వచ్చేయటం, లేదంటే గట్ల నుంచి పడేయటం. దీనికి కలెక్టర్ కీర్తి గారు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు నుంచి. దానికి సంపూర్ణంగా మనందరం మద్దతు తెలపాలని కోరుకుంటూ, ఎందుకంటే మన నదిని, మన జీవనది, మనకి తల్లి లాంటిది మన నది. ఆ నదిని మనం కలుషితం చేసుకుంటే మన భవిష్యత్తును మనమే పాటు చేసుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఈ ప్లాస్టిక్ ఫ్రీ అనేదాన్ని మీరు ఒక నినాదంగా తీసుకొని నదులు కలుషితం కాకుండా, ముఖ్యంగా మన తల్లి లాంటి గోదావరి నది కలుషితం కాకుండా కాపాడవలసిన బాధ్యత గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క బిడ్డకి బాధ్యతను తెలియజేసుకుంటూ మీరు కూడా నో ప్లాస్టిక్ ఫ్రీ అన్నదానికి మీరు కూడా భాగస్వామ్యం కమిటీ మనస్ఫూర్తిగా అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను.